హాయ్ సార్, వెల్కమ్ టు వెయిటింగ్ న్యూస్ కాన్క్లేవ్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? దిస్ ఈజ్ మోర్ దాన్ మై ఎక్స్పెక్టేషన్. చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు మీట్ దీస్ ఆల్ డెలిగేట్స్. ఈ టైంలో ఇక్కడ కలవడం అనేది కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. వీఆర్ ఫ్రమ్ సూర్యాపేట్, జయా ఏటి ఒలింపియాడ్ స్కూల్ అకాడమిక్ హెడ్ని ఇక్కడ. సో బీయింగ్ అన్ అకాడమిషియన్ వీ నెవర్ గెట్ టైమ్ టు మీట్ ఆల్ దీస్ either it may be political things or other officials in government sector. I personally feel very happy. నా టీమ్ తోటి వచ్చాను ఇక్కడికి, చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మన మోటివ్ వచ్చేసి అ డికేడ్ ఫ్రమ్ నౌ సార్. సో 10 yearsలో మీ సెక్టార్లో ఎలాంటి చేంజెస్ వస్తాయని అనుకుంటున్నారు? దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ 10 years ఫ్రమ్ నౌ. ఇప్పుడు ఒక 10 years బ్యాక్ నుంచి ఈ రోజుకి చూసినప్పుడే కరోనా వాజ్ అ వెరీ బిగ్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నాము. 20 years నుంచి ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నప్పుడు ఒక కరోనా లాంటి ఇన్సిడెంట్ అందరి మైండ్ సెట్ని కూడా చాలా మార్చేసింది. చదువు ఒకటే 100% కావాలనుకున్న దగ్గర నుంచి ఓవరాల్ డెవలప్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది కరోనా తర్వాత చాలా బెటర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు 10 years ఫ్రమ్ నౌ అంటే ఇది ఎగ్జాక్ట్లీ ఫండమెంటల్ స్టేజ్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ స్టార్ట్ అవుతున్న టైము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ అవుతున్న టైం ఇది. సో 10 years ఫ్రమ్ నౌ కరెక్ట్గా ఇమాజిన్ చేయడం కూడా అంత ఈజీ అయితే కాదు, ఈ రోజు నుంచి 10 years తర్వాత ఎడ్యుకేషన్ ఎలా ఉండబోతుందని. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, ద సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ అమాంగ్ ద కిడ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈవెన్ అమాంగ్ ద ఎల్డర్స్ ఆల్సో. ఆ విషయంలో పిల్లల ఫిజికల్ ఫిట్నెస్ పరంగా, మెంటల్ ఫిట్నెస్ పరంగా మనం ఇంకా చాలా బెటర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు టేబుల్స్ నేర్చుకుంటే ఎడ్యుకేషన్ బాగా వస్తుందన్న పరిస్థితి నుంచి క్యాలిక్యులేటర్స్ వచ్చిన తర్వాత లాజికల్ థింకింగ్ అవసరమని తేలింది. ఈరోజు క్లాడ్లోను, చాట్ జీపీటీలో లాజికల్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. సో వాటిని ఎలా వాడుకోగలుగుతాము, ఈరోజు చాలా ఇంపార్టెంట్ థింగ్ హ్యూమన్ రిలేషన్స్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ 10 yearsలో వెరీ ఇంపార్టెంట్ కాబోతోంది. గవర్నమెంట్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడాను ఆ యాంగిల్లో ఆలోచిస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఇట్ ఈస్ ఎ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీ సొసైటీ టు గెట్ డెవలప్డ్. ఐ హోప్ నెక్స్ట్ 10 yearsలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా మేజర్ రోల్ ఉండబోతున్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యా సార్, వెయిటింగ్ న్యూస్ గురించి ఫ్యూ వర్డ్స్. ఐ పర్సనల్లీ ఇంతకుముందు పేపర్లో యాడ్స్ నుంచి నేను పర్సనల్గా వెయిటింగ్ న్యూస్ ఈ రిప్రజెంటేటివ్ వచ్చినప్పటి నుంచి నేను చూడడం స్టార్ట్ చేశాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ సోషల్ మీడియాలో లిమిటెడ్ న్యూస్ ఇస్తూ, అంటే పాయింటెడ్గా కరెక్ట్గా ఇచ్చే ఒక యాప్ ఉండడం అనేది తెలుగు వాళ్ళకి చాలా అదృష్టం. మన తెలుగు వాళ్ళు అయ్యి ఉండి దీన్ని స్టార్ట్ చేశారని తెలిసి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వ్యూస్ బదులుగా న్యూస్ ఇస్తున్నారు వెయిటింగ్ న్యూస్లో. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. రియలీ ఐ అప్రిషియేట్ ద టీమ్ అండ్ ద మేనేజ్మెంట్ బిహైండ్ దిస్. చాలా కాంక్రీట్గా మా టీం మొత్తం కూడా ఫాలో అవుతూ ఉంటారు వెయిటింగ్ న్యూస్ని. ఈరోజు నీట్ గురించి కానీ దేని గురించి అయినా రీసెంట్ విషయాలు కూడా మా వాట్సాప్ గ్రూప్లలో కూడాను మీ న్యూస్ స్క్రీన్ షాటే సర్క్యులేట్ అవుతోంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద న్యూస్ ఇన్ ఏ షార్ట్ అండ్ స్వీట్ ఫార్మాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.